అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మరోసారి నిరూపణ అయ్యింది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరికి హౌస్ అరెస్టులు చేసినా ఉద్యమం ఉప్పెన ఎగిసిపడింది. పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కలను నెరవేర్చేలా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 17 మెడికల్ కాలేజీల దగ్గర నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కారు తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అవేమీ ఫలించలేదు. పోలీసు నిర్బంధాలను ఛేదించుకొని మరీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పులివెందుల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇటీవల చూస్తే పక్కనున్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమని ఇక్కడికి వచ్చి పులివెందుల్లో కూర్చొని ఎలక్షన్ చేస్తానంటారు. అయ్యా ఆదినారాయణ రెడ్డి, ఇక్కడటువంటి ప్రజలకు కానీ ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్లకు కానీ నీ యొక్క నాయకత్వం అక్కర్లేదు, నీ యొక్క పెత్తనం అక్కర్లేదు. ఇది బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకో. ఎక్కడ అధికారం ఉంటే ఆ అధికారంలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళను ప్రలోభ పెట్టడము, వాళ్ళ దగ్గర ఈ యొక్క పెత్తనం చేసుకునేదానికి ఈ యొక్క చౌకబారు ప్రకటన చేయడం తప్ప గట్టి మేలు ఏం చేస్తారు? బతుకులకు దక్కని వైద్య సేవలు, బీదలకు అందని వైద్య విద్య వసతులు.